not easy. They're not easy. మూడు చేపల కథ. ఒక పెద్ద సరస్సులో మూడు మంచి స్నేహితులైన చేపలు నివసించేవి. అవి ఒకే నీటిలో ఉన్న వాటి ఆలోచన విధానం, జీవనశైలి మాత్రం భిన్నంగా ఉండేవి. వాటి పేర్లు వివేక, ప్రతిభ, ఆలస్య. వివేక భవిష్యత్తును ముందే ఊహించి అపాయాలను గమనించి ముందస్తు చర్యలు తీసుకునేది. ప్రతిభ ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని తక్షణమే పరిష్కారం కనుగొనేది. ఆలస్య దేనికి చింతించకుండా నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు సరస్సు పక్కన కొంతమంది మత్స్యకారులు తిరుగుతూ ఇక్కడ పెద్ద సంఖ్యలో చేపలు ఉన్నాయని గమనించారు. వారిలో ఒకడు అన్నాడు, ఈ సరస్సులో మంచి చేపలు ఉన్నాయి, రేపు వచ్చి ఇక్కడ వలలు వేయాలి అని. మత్స్యకారుల మాటలు విన్న వివేక ఆలోచించింది. ఇది భయంకరమైన పరిస్థితి అని అర్థమైంది. అది వెంటనే తన స్నేహితులను పిలిచి చెప్పింది, ఇక్కడ మనకు ముప్పు ఉంది. మత్స్యకారులు రేపు వచ్చి వల వేస్తారు. మనం ఇప్పుడే ఈ సరస్సును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది వినగానే ఆలస్య నవ్వుతూ ఇలా అంది, నీవు చాలా అధికంగా ఆలోచిస్తున్నావు. ఇంతకాలం ఎప్పుడూ రాని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తాయి హఠాత్తుగా అని అంది. అంతేకాకుండా నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళే ఉద్దేశమే లేదు అని చెప్పుకొచ్చింది. ప్రతిభ మాత్రం సందేహంలో పడిపోయింది. అది అక్కడి పరిస్థితిని గమనించింది, కానీ వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయింది. కొంతసేపు ఆలోచించిన తర్వాత తన కుటుంబంతో సహా వెంటనే ఆ సరస్సును విడిచిపెట్టి పక్కనే ఉన్న మరో చెరువుకు వెళ్ళిపోయింది. తర్వాత రోజు మత్స్యకారులు వచ్చారు. వారు సరస్సులోని పెద్ద వలలు వేశారు. అవి నీటిలో ఉండే చాలా చేపలను పట్టేశాయి. వాటిలో ఆలస్య కూడా చిక్కుకుంది. ఇది తప్పించుకోవడానికి అసలు ఆస్కారం లేకుండా పోయింది. అలా తన మిత్రులు చెప్పిన మాటలు వినకుండా తన బుద్ధితో ఆలస్య తన ప్రాణాలను కోల్పోయింది. ఈ కథలోని నీతి, సమస్యలు వచ్చే ముందు అవి రాబోతున్నాయని గ్రహించి ముందుగా చర్యలు తీసుకుంటే మనం కష్టాలను తప్పించుకోవచ్చు. అచ్చం వివేక చేపల. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురైన తర్వాత కూడా తెలివిగా వ్యవహరిస్తే మనం రక్షించబడతాం. ప్రతిభ చేపలాగా ఏదైనా సమస్యను తక్కువగా అంచనా వేసి ఏదో ఒకటి అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే దాని ఫలితం దురదృష్టకరంగా ఉంటుంది. ఇది ఆలస్య చేపలాగా. ఎలుకల స్నేహశక్తి. తెలుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో 3 ఎలుకలు నివసిస్తూ ఉండేవి. వాటి పేర్లు చిట్టి, బంటి మరియు పింకీ. వీరు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్లకు ఒక లక్ష్యం ఉండేది. వారు పెద్ద శక్తివంతమైన ఎలుకలుగా ఎదగాలి అని. కానీ అవతల ఎన్నో ఎలుకలు ఎన్నో కష్టాలు పడుతున్నాయని వారు తెలుసుకున్నారు. ఒకరోజు చిట్టి అన్నది, మనందరికీ జీవితంలో పెద్ద మార్పు కావాలి. మనం కష్టపడి పని చేస్తే మనం గొప్ప ఎలుకలుగా మారవచ్చు. అవును, కానీ ఎలా అని బంటి ప్రశ్నించింది. మనమే పనిలో నైపుణ్యం పెంచుకుని ఇతరుల అవసరాలను తీర్చాలి అని పింకీ చెప్పింది. వీరు ఆ రోజు నుంచే తమ పనులను ప్రారంభించారు. చిట్టి అడవిలో ఆహారం సేకరించడంలో బిజీ అయ్యింది. ప్రతిరోజు చిన్నపాటి చెట్లు, పచ్చగడ్డి, ఆకులు సేకరించుతూ అవి
తన సహచరులకు అవసరమైనప్పుడు పంచేందుకు సిద్ధంగా ఉండేది. బంటి పంటల విషయంలో శ్రద్ధ వహించేది. అడవిలోని పంటలను సేకరించి వాటిని సురక్షితంగా నిల్వ చేసేది. తిండి లేని చిన్న ఎలుకలకు వాటిని ఇచ్చి వాటి ఆకలి తీర్చేది. పింకీ తన ప్రత్యేకతతో చెట్లపైకి ఎక్కి పండ్లను సేకరించటం, వాటిని పంచడం, ఇతరుల జంతువులకు అందుబాటులో ఉంచడం ఆమె పని. ఆమె ఎల్లప్పుడూ కొంచెం ప్రొఫెషనల్గా వ్యవహరించి చెట్లపైకి ఎక్కి మరింత ఆహారం సేకరించేది. ఒకరోజు అడవిలోని బాగా పండ్లు పండిన ఆపిల్ చెట్టుకు ఒక కష్టం వచ్చింది. కాలేయ అనే పాము ఆ చెట్టును నాశనం చేయాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలు భయపడకుండా అందరి భద్రత కోసం ఒక మంచి ప్రణాళిక వేసి కాలేయ అనే పామును దూరం చేయాలని నిర్ణయించుకున్నాయి. పాము అటుగా వచ్చే సమయాన్ని గమనించి చిట్టి మరియు బంటి చెట్టు చాటు నుంచి పాముకు కనిపించేలా మరియు వినిపించేలా మాట్లాడుకోసాగాయి. ఈ చెట్లు పండ్లు తిన్న జంతువులేవి బ్రతకడం లేదంట, ఈ పండ్లలో ఏదో విషం దాగి ఉందంట అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. వారిని గమనించి ఈ విషయాలు విన్న పాము భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు చేసిన ఈ పని అడవిలోని ప్రతి జంతువుకు ఎంతటి గొప్ప సేవ అని అర్థమయ్యింది. చివరికి అడవిలోని ఎలుకలు అన్నీ కలిసి చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలను వారి తెలివితేటలు, కష్టపడి పనిచేసే తనాన్ని, దృఢ సంకల్పం వల్ల నాయకులుగా ఆదర్శంగా ఎంపిక చేశాయి. చిట్టి, బంటి మరియు పింకీ ప్రతిరోజు తమ పనులు చేసుకుంటున్నప్పుడు వారు తమ సొంత స్వప్నాన్ని నిలబెట్టుకున్నామని గర్వంగా భావించేవి. కష్టపడితేనే గొప్పతనం సాధిస్తాము అని చెప్పడం పట్ల ఇతరులందరికీ ప్రేరణనిచ్చేవారు. వారు ఎప్పుడూ ఒకటిగా కలిసి కష్టపడేవారు. తమ సామర్థ్యాలను పెంచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి ఆలోచనలు, ప్రణాళికలు మరియు సంకల్పం అనేక ఎలుకలకు ఉపకారం చేశాయి మరియు ఎలుకలు ఎప్పటికీ తమ పని మరియు సహాయం వల్ల అడవిలోని గొప్ప నాయకులుగా నిలిచాయి. ఈ కథలోని నీతి, మీకు కావలసినది సాధించడానికి కష్టపడి పని చేయడం అవసరం. నిబద్ధత, సంకల్పం మరియు శ్రమతో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మరియు కష్టాల్లో సహాయం చేసే ప్రయత్నం చేయడం మిమ్మల్ని గొప్పవారిగా మార్చుతుంది. Subscribe, like. Thanks for watching.